రాష్ట్రంలో ప్రభుత్వ వైఫల్యంతో పరిపాలన పడకేసింది పూర్తి స్థాయిలో మొత్తం రాష్ట్రం అంతా కూడా సమస్యల వలయంలా మారిపోయిన పరిస్థితి కనిపిస్తోంది. సో ఈ నేపథ్యంలో సమస్య వస్తే ఎవరికి చెప్పుకోవాలి, ఎవరిని అడగాలి, ఎక్కడికి పోవాలనేది ప్రజలకు చాలా పెద్ద సమస్యగా మారిపోయిన పరిస్థితి కనిపిస్తోంది. ఇక దీనికి సంబంధించి మనకి మరింత సమాచారం అందించడానికి మా ప్రతినిధులు సూరజ్ మనకి లైవ్ లో అందుబాటులో ఉన్నారు, అదేవిధంగా ప్రదీప్ కూడా లైవ్ లో అందుబాటులో ఉన్నారు. ముందుగా సూరజ్ తో మాట్లాడదాం. సూరజ్, ప్రజలందరిది ఒకే ప్రశ్న, ఎందుకంటే ఎక్కడ చూసినా సమస్యలు తప్ప ఏమీ కనిపించట్లేదు. మరి సమస్య వచ్చినప్పుడు ఎవరి దగ్గరికి పోవాలి, సమస్య వస్తే ఎవరికి చెప్పుకోవాలి, ఎవరు పరిష్కరిస్తారు అనేది ప్రశ్నార్థకంగా మారింది. ఎందుకంటే కీలకమైన మంత్రిత్వ శాఖలన్నీ కూడా ఇప్పటికి కూడా స్టిల్ ముఖ్యమంత్రి దగ్గరనే ఉన్నాయి. ఇన్ని సమస్యలు చుట్టుముట్టినా కూడా కనీసం ఒక కేబినెట్ విస్తరణ జరగట్లేదు. మంత్రివారు ఆ శాఖలను ఎవరికి కేటాయించని దారుణమైన పరిస్థితి కనిపిస్తుంది. దీనివల్ల ప్రజలు ఏ విధంగా ఎఫెక్ట్ అవుతున్నారు, ప్రజలు ఏం మాట్లాడుతున్నారు? ఒక మాటలో చెప్పాలంటే స్వేచ్ఛ, రాష్ట్రంలో క్యాబినెట్ పదవులు పడావు పడిపోయాయని చెప్పాల్సి ఉంటుంది. జనరల్గా ఏంటంటే 15% ఉన్న మొత్తం అసెంబ్లీ సీట్లలో 15% క్యాబినెట్ బెర్తులుగా రాజ్యాంగం నిర్ణయిస్తుంది. ఈ మేరకు ముఖ్యమంత్రితో పాటుగా 17 క్యాబినెట్ సీట్లు భర్తీ చేయాల్సి ఉంటుంది. అంటే మొత్తం 18 మంది కొలువు తీరాల్సి ఉంటుంది. దీంట్లో కేవలం 11 మంది మంత్రులు మాత్రమే కొలువు తీరిన పరిస్థితి మనం చూస్తున్నాం. మరొకరు ముఖ్యమంత్రి, అంటే మొత్తంగా 12 మంది, ఇంకా 6 బర్తులు ఖాళీగా ఉన్నాయని చెప్పాల్సి ఉంటుంది. ఇవి గడిచిన 14 నెలలుగా పడావు పడి ఉన్నాయని చెప్పాల్సి ఉంటుంది. అంటే పడావు అనే పదం వాడుతున్నాం అంటే గడిచిన కొన్ని నెలలుగా కూడా ఇవి ఇప్పటి వరకు ఎవరితో కూడా భర్తీ చేయని పరిస్థితి ఉంది. కారణం ఏంటంటే అధిష్టానం నుంచి క్లియరెన్స్ రావట్లేదు, గ్రీన్ సిగ్నల్ రావట్లేదు అనేది కాంగ్రెస్ పార్టీ వర్గాలు చెప్తున్న పరిస్థితి చాలా స్పష్టంగా కనిపిస్తుంది. అయితే కీలక శాఖలు ముఖ్యమంత్రి దగ్గరనే ఉన్నాయి. అంటే జనరల్గా ఒక సూత్రం ఏంటంటే ఎవరెవరికైతే మంత్రి పదవులు ఇస్తారో వాళ్ళకి పోర్ట్ఫోలియోలు ఇస్తారో ఆ పోర్ట్ఫోలియోలు ఇవ్వగా మిగిలిన శాఖలన్నీ కూడా ముఖ్యమంత్రి దగ్గరే ఉండడం అనేది ఒక రివాజ్గా కొనసాగుతూ వస్తున్న పరిస్థితి. బ్లూ బుక్లో కూడా అదే ఉంటుంది. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దగ్గర ఎంఏయుడి, అలాగే ఎడ్యుకేషన్, హోం మంత్రిత్వ శాఖ, ఎస్సీ డెవలప్మెంట్ డిపార్ట్మెంట్, ఇట్లా కీలక శాఖలన్నీ కూడా ఆయన దగ్గరే ఉన్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఈ కీలక శాఖలు ఆయన దగ్గర ఉన్న నేపథ్యంలో ఆయా రంగాలకు సంబంధించిన అన్ని వర్గాల ప్రజలు కూడా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పటి వరకు ఈ రంగాలకు సంబంధించి ఒక్క సమీక్ష సమావేశం కూడా ముఖ్యమంత్రి దగ్గర జరగకపోవడం ప్రధాన కారణంగా ఇందుకు చెప్పాల్సి ఉంటుంది. అయితే కమాండ్ కంట్రోల్ సెంటర్, బంజారాహిల్స్లో ఉన్న కమాండ్ కంట్రోల్ సెంటర్లో రివ్యూ మీటింగ్లు అయితే పెడుతున్నాడు, పొలిటికల్ పార్టీలకు సంబంధించిన మీటింగ్లు పెడుతున్నారు. కానీ లా అండ్ ఆర్డర్కి సంబంధించిన మీటింగ్ ఇప్పటివరకు పెట్టలేదని చెప్పేసి రేవంత్ రెడ్డి మీద అపవాదు. లా అండ్ ఆర్డర్ సబ్జెక్ట్ కూడా ముఖ్యమంత్రి దగ్గరే ఉంటుందనే విషయం మనకు తెలిసిందే. ఈ నేపథ్యంలో కీలక శాఖలన్నీ కూడా ముఖ్యమంత్రి దగ్గర ఉన్న నేపథ్యంలో అనేక సమస్యలు అపరిష్కృతంగా ఉంటాయి. ఇక ఎంఏయుడికి సంబంధించి తీసుకుంటే మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్, అర్బన్ డెవలప్మెంట్కి సంబంధించిన అంశాలు తీసుకుంటే కనుక అనేక రకాల సమస్యలతో సతమతమవుతున్న పరిస్థితి. ప్రజలు పర్మిషన్లు దొరకక బిల్డర్సు చాలా ఇబ్బందులు పడుతున్నారు. అలాగే రియల్ ఎస్టేట్ రంగం పూర్తిగా కుదేలైపోతుంది. కనీసం ఒక్కసారన్నా ముఖ్యమంత్రి తమను సమీక్షకు పిలిస్తే తమ గోడు వెళ్ళబోసుకుంటాం అన్నట్టుగా కూడా ఆ రంగానికి సంబంధించినంతా కూడా ఆవేదన వ్యక్తం చేసిన పరిస్థితి కనిపిస్తుంది. కనీసం ఒక్కసారి ముఖ్యమంత్రి మా వైపు చూస్తే, మా శాఖ వైపు చూస్తే, లేదా మా ఇబ్బందులపైన ఒక సమీక్ష సమావేశం చేస్తే కనుక ఖచ్చితంగా ఈ రంగం పురోభివృద్ధికి చెందుతుంది, అభివృద్ధి పథంలో నడుస్తుందని చెప్పేసి ఒక ఆశావాద దృక్పథం వాళ్ళలో కనిపిస్తుంది. అంటే సూరజ్, ప్రధానంగా అంటే సమీక్ష చేస్తే దానికి సంబంధించి సమస్య పరిష్కారానికి ఏమైనా చర్యలు తీసుకోవాలి, చర్యలు తీసుకునే ఉద్దేశం లేదు కాబట్టి వీటన్నిటిని కూడా పక్కన పెట్టిండ్రు అని ఇంకొక అపవాదు కూడా నడుస్తుంది. ప్రధానంగా ఏదైనా సమీక్ష సమావేశం నిర్వహిస్తే ఆ సమస్య ప్రభుత్వం దృష్టికి వచ్చే అవకాశం ఉంటుంది. ప్రభుత్వం దృష్టికి వస్తే దానికి పరిష్కారం దొరికే అవకాశం ఉంటుంది. అయితే మరి ఇక్కడ వీళ్ళ దగ్గర పరిష్కారం లేదు అన్న కోణంలో ఈ సమీక్షా సమావేశం జరపట్లేదా, లేకుంటే కొన్ని రంగాలపైనే, ఆదాయ మార్గాలను కొన్ని రంగాలపైనే దృష్టి సారించే ఉద్దేశంలో భాగంగానే ఇవి ఇగ్నోరెన్స్ గురవుతున్నాయన్న ఒక వాదన కూడా బలంగా వినిపిస్తుంది. ఇక ఎడ్యుకేషన్ కూడా కీలక శాఖ, ఈ శాఖ కూడా ముఖ్యమంత్రి దగ్గరే ఉన్న పరిస్థితి చాలా స్పష్టంగా మనకు కనిపిస్తుంది. ఈ రంగంలో ఇప్పటికే ఫీజు రియంబర్స్మెంట్ కావచ్చు, ఇతరత్ర విద్యార్థులకు అందాల్సిన స్కాలర్షిప్లు కావచ్చు, ఇవేవి అందుతున్న పరిస్థితి లేవు. ఎక్కడికక్కడ కూడా ఆగిపోయిన పరిస్థితి. అటు స్కూళ్ళ నిర్వహణ కూడా పూర్తిగా వెనుకబడిపోయిన పరిస్థితి, స్కూళ్ళ నిర్వహణ కూడా అధ్వానంగా మారిన పరిస్థితి. అనేక చోట్ల కూడా శిథిలావస్థలో బిల్డింగ్లు ఉన్నాయి. ఈ
బళ్ళన్నీ మూతపడుతున్న పరిస్థితులు, పాఠశాలకు విద్యార్థులు వెళ్ళలేని పరిస్థితులు, ఇట్లా అనేక రకాల సమస్యలతో సతమవుతున్న క్రమంలో ఒక్కసారైనా కూడా దీనిపైన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దృష్టి సారిస్తే బాగుండేమో, ఒకవేళ సమస్యలు పరిష్కారం అవుతాయేమో, ఈ పర్మనెంట్ శాశ్వతంగా నెలకొన్న అనేక సమస్యలకు పరిష్కారం దొరుకుతుందేమో అని చెప్పేసి ఆ రంగంలోకి సంబంధించిన వాళ్ళు కూడా చాలా ఎదురు చూస్తున్న పరిస్థితి. ఇక ప్రధానంగా పట్టణ పారిశుద్ధ్యం అనేది పూర్తిగా అడుగంటిపోయిన పరిస్థితి, ఎక్కడికక్కడ కూడా గబ్బు పేరుకుపోతుందనే ఆరోపణ వినిపిస్తుంది. ఇప్పటికే ఎన్నిక కాబడ్డ పాలక మండలాన్ని కూడా వాటి గడువు ముగియడంతో ఇప్పుడు అన్నీ కూడా స్పెషల్ ఆఫీసర్ల పాలనలోకి వచ్చిన పరిస్థితి కనిపిస్తుంది. ఈ స్పెషల్ ఆఫీసర్లకు పూర్తి స్థాయిలో మరి పట్టణ పారిశుద్ధ్యం కావచ్చు, ఇతర ఎమ్యూనిటీస్ పైన, ప్రజలకు అందాల్సిన సౌకర్యాలపైన దృష్టి సారించాల్సిన టైము ఉన్నా కానీ కొంత కలెక్టర్ లాంటి వాళ్ళు ఉన్నప్పుడు వేరే అంశాలపైన బిజీగా ఉన్న నేపథ్యంలో వీటిపైన దృష్టి సారించలేని పరిస్థితి. మరి ఇట్లా కూడా దీనిపైన కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఒక దృష్టి సారించాల్సిన అవసరం ఉంటుంది. ఆ సమస్యలపైన కూడా సమీక్షా సమావేశాలు నిర్వహించి వాటిని కూడా పరిష్కరించే దిశలో ముందుకు వెళ్లాల్సి ఉంటుంది. ఇక ఎస్సీ డెవలప్మెంట్ కార్పొరేషన్ కూడా ఆయన దగ్గరనే ఉన్న పరిస్థితి, వెనుకబాటుతనంతో కొట్టుమిట్టాడుతున్న అనేక మంది ఇవాళ ముఖ్యమంత్రి ఎలాంటి నిర్ణయం తీసుకుంటారన్న ఒక ఉత్సుకతతో ఎదురు చూస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎస్సీలో ఇప్పటికే వెనుకబడిపోయాము, ఈ వర్గీకరణకు సంబంధించిన ఇష్యూకు జరుగుతుంది. ఇట్లా అనేక రకాల సమస్యలతో సతమతమవుతున్న నేపథ్యంలో ఒక్కసారైనా మా శాఖ వైపు దుస్సారిస్తే బాగుండేమో అని చెప్పేసి కూడా వాళ్ళు కూడా అభిప్రాయపడుతున్న పరిస్థితి అయితే చాలా స్పష్టంగా కనిపిస్తుంది.